ప్రసాద్ కుమార్ విచారణకు ట్రయల్ మొదలుపెట్టారు. ఈ మేరకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 6 ఎమ్మెల్యేలు సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్ల వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, కాళే ఏదయ్య, గూడెం మహిపాల్ రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా ఫిర్యాదుదారులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా నోటీసులు అందాయి. ఈ నోటీసుల్లో ఎమ్మెల్యేలు పార్టీ మారారని రుజువు చేసేందుకు మరిన్ని ఆధారాలు అందజేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో భవిత, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం స్పీకర్ తొందరలో తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి 90 డేస్ గడువు ఇచ్చింది స్పీకర్ కి. ఈ 90 డేస్ లో కూడా పూర్తి స్థాయిలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే దీనిపైన టైం దగ్గర పడుతుండడంతో అక్టోబర్ ఎండింగ్ లో ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం స్పీకర్ తీసుకోవాల్సినటువంటి అంశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే హాఫ్ ఆఫ్ ది పీరియడ్ కంప్లీట్ అయింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే స్పీకర్ కొంత ఆ విషయానికి సంబంధించి ఎమ్మెల్యేల ఫిర్యాదు అయితే పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ అంశాన్ని కొంత స్పీడప్ చేసినట్టుగా కూడా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అయితే తాజాగా వీళ్ళకి సంబంధించిన ఏదైతే పార్టీ మారారో వాళ్ళపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏదైతే పిటిషన్ వేశారో దానికి సంబంధించి కూడా ఈ 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా స్పీకర్ కి వివరణ ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా స్పీకర్ కార్యాలయం నుంచి కూడా వాళ్ళందరికీ కూడా నోటీసులు వెళ్ళాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలో 2 మినహాయించి పూర్తి స్థాయిలో 8 మంది స్పీకర్ కి కొంత వివరణాత్మకమైనటువంటి వివరణతో పాటు పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించారు. అయితే అందులో పూర్తి స్థాయిలో మరొక 2 పెండింగ్ లో ఉండి వాళ్ళకి మరింత సమయం కావాలని కోరారు. ఈ నెల 21 లోపు వాళ్ళు సమయం కోరారు. ఆ లోపు మేము వివరణ ఇస్తామని చెప్పారు. అందులో ముఖ్యంగా దానం నాగేంద్రతో పాటు పరియం చేరి వీళ్ళిద్దరు కూడా వాళ్ళ వివరణ పూర్తి స్థాయిలో ఇప్పటికీ పెండింగ్ లో ఉంది. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క వివరణ ఇచ్చారు. ఆ వివరణలో కూడా ఖచ్చితంగా మేము ఎక్కడ పార్టీ మారలేదు, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మేము సీఎం ని కలిసామే తప్ప ఎక్కడ కూడా పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు వివరించారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారో పూర్తి స్థాయిలో మా పైన వీడియోలు మార్కింగ్ చేస్తూ ఆ వీడియోలను సృష్టించారే తప్ప మేము ఎక్కడ మారలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఫిర్యాదు చేశారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళని కూడా వివరణ కోరారు. పూర్తి స్థాయిలో మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా సమర్పించాలని చెప్పేసి కూడా కార్యాలయం మరొకసారి నోటీసు వెళ్ళాయి. అయితే అప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే సీఎం ని కలిసారో సీఎం ని కలిసినప్పుడు కూడా వాళ్ళు కండవాళ్ళకు అంటే 3 రంగులు ఉన్నటువంటి కండువాలు కప్పుకోవడంతో పాటు కొన్ని కార్యక్రమాలలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో కావచ్చు, కొన్ని సందర్భాలలో ఎవరైతే వాళ్ళు చెప్పుకుంటారో మేము పార్టీ మారాము, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యామని చెప్పినట్టు కొన్ని వీడియో క్లిప్స్ తో సహా పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నిటినీ కూడా స్పీకర్ కి సమర్పించారు బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు. అయితే తాజాగా నిన్న మరొకసారి అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వివరణతో కావచ్చు, ఇటు పార్టీ ఫిరాయించినటువంటి వివరణ కావచ్చు, పార్టీ ఫిరాయించారు అని చెప్పేసి ఎమ్మెల్యేలు ఎవరికి పిటిషన్ వేశారో వాళ్ళకి అయినటువంటి ఆధారాలు కావచ్చు, ఇక్కడ కూడా కొంత స్పీకర్ సంతృప్తి చెందలేదు అన్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న మరొకసారి స్పీకర్ కార్యాలయం నుంచి అసెంబ్లీ కార్యదర్శి నరసింహ కార్యాలయం నుంచి మరొకసారి ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా మరొకసారి నోటీసులు వెళ్ళాయి. మరింత వివరణతో పాటు ఆధారాన్ని సమర్పించడంతో పాటు పూర్తి స్థాయిలో స్పీకర్ కి అంటే న్యాయపరమైనటువంటి విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అఫిడవిట్ రూపంలో వాళ్ళ యొక్క ఆధారాలు సమర్పించాలని చెప్పేసి కూడా మరొకసారి స్పీకర్ కార్యాలయం నుంచి ఏదైతే 8 మంది ఎమ్మెల్యేలలో 6కి పూర్తి స్థాయిలో నోటీసు వెళ్ళినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలో పార్టీ ఫిరాయింపు పైన ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళ సైడ్ నుంచి కూడా మరొకసారి అఫిడవిట్ రూపంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సమర్పించాలని చెప్పేసి కూడా వాళ్ళకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రైట్ భవిత, ఒకవేళ పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వకపోతే గనక అంటే మరిన్ని ఆధారాలు చేర్చాలి, వివరణ ఇవ్వాల్సిన నోటీసులో పేర్కొన్నటువంటి సందర్భాలు ఒకవేళ వివరణ ఇవ్వకపోతే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? దానం నాగేందర్కు సంబంధించి కడియం శ్రీహరి ఇంకా వివరణ ఇచ్చినటువంటి సమయం కూడా కావాలని కోరినటువంటి సందర్భాలు, ఆయన లాబింగ్ చేస్తున్నారు, జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఆశిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఒకవేళ వివరణాత్మకమైనటువంటి ఆధారాలు లేకపోతే గనక 6పై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళు 21 ఏదైతే దానం నాగేంద్ర కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు ఈ నెల 21 వరకు వాళ్ళను కొంత గడువు కోరినట్టుగా తెలిసింది. ఈ గడువు లోపల ఖచ్చితంగా వాళ్ళు కూడా వివరణ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఒకవేళ వివరించినప్పటికీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో
కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేది పూర్తి స్థాయి ఆధారాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి వాళ్ళపైన అంటే వాళ్ళిద్దరి పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ముఖ్యంగా ఏదైతే ఇంకా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంతమందికి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీలో కొంత ఒక అవకాశాన్ని ఒక స్థానాన్ని కల్పిస్తూ కూడా ఇప్పటికే పోస్టులు నిర్ణయించారు. అంతేకాకుండా అరకపూడి గాంధీకి కూడా పిఎస్సి చైర్మన్ గా కూడా అవకాశం కల్పించారు. ఒకవైపు ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సినటువంటి స్థానం అయినప్పటికీ పూర్తి స్థాయిలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఒక అంశంతోనే వాళ్ళకు పిఎస్సి చైర్మన్ గా ఇచ్చారు అని చెప్పేసి కూడా అప్పుడు వార్తల నేపథ్యం కూడా ఉంది. అయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేటువంటి ఆధారాలు ఉన్నటువంటి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇప్పటికే వివరణ ఇచ్చారు. కాబట్టి మరొకసారి ఈ వివరణ ఇచ్చేటప్పుడు అఫిడవిట్ రూపంలో వాళ్ళు వివరణ దాఖలు చేయాల్సింది ఉండగా వీళ్ళిచ్చినటువంటి వివరణ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించారని చెప్పేసి పిటిషన్ వేస్తారు. వాళ్ళే కూడా వీళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ఏమైతే బీఆర్ఎస్ లోనే ఉన్నామో కాంగ్రెస్ లో చేరలేదు అనేటువంటి వివరణ పూర్తి స్థాయిలో స్పీకర్ వాళ్ళకు సెండ్ చేశారు. అయితే ఇప్పుడు మరొకసారి వీళ్ళిద్దరి నుంచి కూడా ఏదైతే వివరణ అడిగారో ఆ వివరణ వాళ్ళు అడిగినటువంటి అభివృద్ధి ఫార్మాట్ లో స్పీకర్ ఫార్మాట్ లో ఇవ్వాల్సింది ఉండగా ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ మరొకసారి సంతృప్తి చెందకపోయినా మళ్ళీ వివరణ అడిగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే స్పీకర్ అంటే పూర్తి స్థాయిలో ఇది సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. పూర్తి స్థాయిలో విచక్షణాధికారాలను స్పీకర్ ఉపయోగించి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇందులో కోర్టు జోక్యం చేసుకునే అవకాశం లేదని చెప్పేసి కూడా ఇప్పటికే కోర్టు ఆదేశాలు వీళ్ళకి జారీ చేసింది. అయితే స్పీకర్ నిర్ణయం ఏం తీసుకుంటారనే మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళ ఉంది బంతి. ఎందుకంటే ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా దానిపైన అంటే స్పీకర్ కే అవకాశం ఉంది. కాబట్టి నిజంగానే వాళ్ళ పైన వేటు వేస్తారా, ఇప్పటికే కొంతమంది పైన ఖచ్చితంగా వేటు పడే అవకాశం మనకు వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో కడియం శ్రీహరితో పాటు దానం నాగేందర్ పైన అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన ఇట్లా ఇది మెయిన్ గా వీళ్ళిద్దరి పైన ఏదైతే కడియం శ్రీహరి కావచ్చు దానం నాగేందర్ పైన ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే దానం నాగేందర్ ఆ పార్టీకి రాజీనామా స్థాయిలో ఏదైతే లోక్సభ పోటీ చేసినట్టు నేపథ్యం ఉండడంతో కడియం శ్రీహరి కూడా పూర్తి స్థాయిలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పేసి ఒప్పుకున్నారు. సో వీళ్ళిద్దరి పైన కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఉప ఎన్నికలకు కూడా వాళ్ళు సిద్ధమని చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడుతుంది. వీరిద్దరిని పక్కన పెట్టి మిగతా అందరి విషయంలో కూడా ఆ స్పీకర్ ఎలాంటి నిర్ణయం నిజంగానే వాటి పైన వేటు వేస్తారా అంటే వేటు వేయకుండా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అసలు స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా ఎవరు కూడా వాళ్ళకు అంటే కౌంటర్ వేసే అవకాశం లేదు. కాబట్టి ఇచ్చినటువంటి రిప్లైలకి మరొకసారి అంటే ఇప్పుడు సెకండ్ టైం ఇచ్చినటువంటి రిప్లైలకి స్పీకర్ అంటే వాళ్ళకు సంతృప్తి చెందుతారా అనేది మాత్రం వేచి చూడాలి. ఒకవేళ సంతృప్తి చెందితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వేటు వేస్తారా, వేటు వేయకుండా వాళ్ళు నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నామని చెప్పేసి పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించారు. కాబట్టి వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి నిర్ణయం తీసుకుంటారని మాత్రం మనం వేట్ చేయాల్సిందే. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.